మూసీ అభివృద్ధికి లండన్ పోర్ట్ అథారిటీ సహకారం. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. లండన్‌లో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన దావోస్ పర్యటన అనంతరం ఆయన లండన్ వచ్చి మూసీ అంటే దాదాపు హైదరాబాదుకి అది ప్రాణం లాంటిది. మూసీ నది అనేది ప్రాణం లాంటిది. ఎందుకంటే టేబుల్ రిజర్వాయర్ గానీ, ఒకప్పుడు చాలా క్లీన్ వాటర్ ఉండేది మూసీలో. ఈ పారిశ్రామికీకరణ జరిగిన తర్వాత ఈ వ్యర్థాలన్నీ కూడా గృహ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలన్నీ మూసీల్లోకి వదలటం వలన మూసీ కొంచెం ఆ సుందరీకరణ పనులు ఇవన్నీ ఎక్కువగా గత ప్రభుత్వాలు ఏవైనా కానీ చేసినా వాటిని మరింత కాలానుగుణంగా మార్చుకోకపోవటం వలన ఆ మూసీ ఎలా ఉండాలి అని అంటే ఒక మురికి కాలవ, మురికి నది అనే పేరు వచ్చే విధంగా తయారైంది. దాన్ని సుందరీకరణ చేయటం, డెవలప్ చేయటం కోసం లండన్లో థేమ్స్ నదిని లండన్ మధ్యగా థేమ్స్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ లండన్ అంటే మరి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం కదా. ఆ దేశ రాజధానిలో థేమ్స్ నదిని వాళ్ళు నిరంతరం అది సముద్రంలో కలిసే వరకు కూడా అందులో వార్ షిప్పులు కూడా థేమ్స్ నదిలో నుంచి కలిసి వెళ్ళి సముద్రంలోకి ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి. ఆ థేమ్స్ నది అంతా కూడా పరివాహక ప్రాంతం అంటే రివర్ ఫ్రంట్ అటు ఇటు ఆ రివర్ ఫ్రంట్ అంతా కూడా వాళ్ళు క్రమబద్ధీకరణ చేసుకున్నారు. అంటే ఒక రోజులో జరిగిన ఇది కాదు. హైదరాబాద్ కూడా 400 ఏళ్ల చరిత్ర కలిగింది కాబట్టి కాలానుగుణంగా నాయకులు పాలన చేసే వాళ్ళందరూ కూడా దాని డెవలప్మెంట్ మీద శ్రద్ధ వహించినట్లయితే మూసీ ఈ పాటికి చాలా డెవలప్ అయి ఉండేది. రివర్ ఫ్రంట్ ముఖ్యంగా అంటే రివర్ ఫ్రంట్ మీద కొన్ని చిన్న చిన్న వాటర్ బేస్డ్ పరిశ్రమలు పెట్టడం కానీ, క్లీన్ వాటర్ రివర్లో ఎక్కడికక్కడ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అంటే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలని తగ్గించటం, పొరపాటున తెలియకో గృహ వ్యర్థాలు కానీ ఏదైనా వచ్చినా కూడా వాటిని ట్రీట్ చేయటం కోసం అక్కడికక్కడ ఎఫ్లూయెంట్ ప్లాంట్లు పెట్టడం ఇది చేయాలి. ఈ పర్యటనలో లండన్ పోర్ట్ అథారిటీ అంతా కూడా దీన్ని చూసుకుంటా ఉంటుంది. ఆ లండన్ పోర్ట్ అథారిటీ చాలా ప్రపంచంలోనే అత్యధికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థ అది. ఆ సంస్థతోటి టైఅప్ అయ్యి తెలంగాణ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపి ఆయన ఒక విజన్ 2050 అని ఒకటి పెట్టుకున్నారు. 25 yearsకి ఆయనకు ఒక విజన్ పెట్టుకున్నారు. దీన్ని డెవలప్ చేయాలి. కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఒక్క రోజులో కాదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే 3 ఏళ్లలో 50కి పైగా 53 కిలోమీటర్ల ప్రాంతాన్ని రివర్ ఫ్రంట్ని పరివాహక ప్రాంతంతో పాటుగా అభివృద్ధి చేద్దామని. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశం ఒకటి జరిగింది. అదేంటంటే మజ్లిస్ సుప్రీమో బ్రదర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఆయన కూడా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు వెళ్ళి ఆ చర్చల్లో పాల్గొన్నారు. అది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మూసీ అని అంటే దాదాపు ఇక్కడ ముస్లిం మైనారిటీలు అంతా కూడా చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం. వారు ఉన్న ఏరియాలోని ఈ మూసీ నది కూడా మలక్పేట కానివ్వండి, చాంద్రాయణగుట్ట కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ అంటే సరస్సుల నగరం, అంటే లేక్స్ అండ్ రివర్స్ రెండు కలిసి ఉన్న ప్రాంతం. దీన్ని అభివృద్ధి చేయగలిగితే లేక్స్ని ముందు ఆ మూసీ నదిని కూడా అభివృద్ధి చేయగలిగితే ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇక్కడ అన్ని చిన్న చిన్నవి అంటే ఆ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయడంతో పాటు టూరిజం డెవలప్ అవుతుంది బాగా. పర్యాటక అభివృద్ధి అంటే చిన్న చిన్న బోట్లు, షికార్లు, అక్కడ క్లీన్ అయితే అక్కడ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, ఇట్లా రివర్ బేస్డ్ కొన్ని పరిశ్రమలు అవి కూడా వస్తాయి. వాటర్ ఫ్రంట్ అభివృద్ధి అని అంటే పర్యాటకులు అత్యధికంగా వచ్చేది ప్రదేశాలుగా మారిపోతాయి. మూసీని కనుక ఇప్పుడు ఉందంటే స్మెల్ ఉందని చెప్పి ఆ మూసీ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అది నిజంగా అది పర్యాటన అభివృద్ధి కనుక జరిగినట్టయితే హైదరాబాద్ అత్యంత సుందరమైన ప్రదేశంగా మారబోతుంది. దీనికి ముఖ్యమైన సహకారం ఎవరి నుంచి కావాలి అని అంటే మజ్లిస్ నుంచి కావాలి. ఆ మజ్లిస్ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి భేషజాలకు పోకుండా ఆ మజ్లిస్ సుప్రీమో బ్రదర్ అక్బరుద్దీన్ గారితో ఆయన పిలిచి ఆ మొత్తం కూడా ఆయనతోటి సంప్రదించి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. లండన్ ప్రతినిధులతో ఆయన కూడా ఉన్నారు. ఆయన ఇన్పుట్స్ ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ ముస్లిం మైనారిటీ వర్గాలు కొన్ని బిజినెస్లు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు.
రేపు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయాలి అని అంటే, ఆ పరివాహక ప్రాంతం అభివృద్ధి చేయాలి అని అంటే మజ్లిస్ సహకారం చాలా అవసరం. ఇప్పుడు రాబోయే ఎన్నికలు మజ్లిస్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోవాలి అనే నైజం ఉన్న పార్టీ మజ్లిస్ కాదు. అధికార పార్టీకి అనుగుణంగా తమను నమ్ముకున్న మైనారిటీ వర్గాల శ్రేయస్సు కోసం ఏం చేయాలో ఆ పనులు చేయించుకోవటమే లక్ష్యంగా పనిచేసే పార్టీ మజ్లిస్ పార్టీ. అది ఎవరైనా కానివ్వండి, కాంగ్రెస్ అయినా కానివ్వండి, బీఆర్ఎస్ అయినా కానీ. గతంలో బీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో మజ్లిస్ పూర్తిగా సహాయ సహకారాల్లో భరోసాకి ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇస్తుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకనంటే ప్రభుత్వాలను పడిగొట్టడం అనేది మజ్లిస్ కార్యక్రమం కాదు. రేవంత్ రెడ్డి గారు పడగొడతాం అని కేటీఆర్ గారు ఏ విధంగా అయితే అంటున్నారో 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని భారత శ్రేణులు అంటే కొంతమంది మాజీ మంత్రులు కూడా అంటం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు అయితే అంటున్నారు ఇది ఎక్కువ కాలం ఉండదు, ఇది ఎత్తిపోతల పథకం, దీని పని అయిపోతుంది 6 నెలల్లో అని. కానీ మీకు ఈ సన్నివేశం రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు అంటే అభివృద్ధి చేయడం కోసం వేస్తున్న ఎత్తుగడలు కానివ్వండి, రాజకీయ ఎత్తుగడలు కానివ్వండి, చాలా క్యాలిక్యులేట్గా మెటిక్యులస్గా ఉన్నాయి. ఇది హైదరాబాద్కు మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పడానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి చేశారు. దీన్ని సుదీర్ఘమైన అక్కడ 3 గంటల పాటు థేమ్స్ రివర్ ఫ్రంట్ మధ్య మొత్తం అంతా కూడా ఇరువురు కలిసి అధ్యయనం చేయటం, బ్రిటిష్ పోర్ట్ అథారిటీ అధికారులతోటి సమావేశంలో చర్చించటం, ఒక కార్యాచరణ దిశగా ప్రయాణం చేయటం అనేది హైదరాబాద్ నగరవాసులందరికీ కూడా శుభపరిణామం. ఇంకొకటి మరి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అడ్వాంటేజ్ ఏంటంటే మజ్లిస్ తోటి కొంత బంధానికి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన డ్యామేజ్ని కంట్రోల్ కోసం రేవంత్ రెడ్డి గారు చాలా క్యాలిక్యులేటెడ్గా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వటం కానివ్వండి, ఇప్పుడు చర్చల్లో పాత బస్తీ అభివృద్ధి చేయాలి అని అంటే మరి మెట్రో రైలు కూడా పాత బస్తీలో వారు చెప్పిన దిశగా మళ్లించటం కానివ్వండి. ఇక మూడో కార్యక్రమం థేమ్స్ రివర్ అభివృద్ధి చేసిన విధంగా ఆ అథారిటీ తోటి మూసీ రివర్ ఫ్రంట్ని 50 కిలోమీటర్లకు పైగా అభివృద్ధి చేయటం, వాటర్ ఫ్రంట్ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది కార్యక్రమాన్ని తలపెట్టడం అనేది చాలా ముదావహం. వారు 72వ ఫ్లోర్లో ఒక పెద్ద అంతస్తులో నుంచి ఆ పరివాహక ప్రాంతాన్ని ఇద్దరు కలిసి సమీక్షించడం కూడా జరిగింది. అంటే నాయకుడు అన్న వాడికి మొదట కావాల్సిన లక్షణం అక్కడ స్టేక్ హోల్డర్స్ తోటి కలుపుకుపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో భారత ఎమ్మెల్యేలను కూడా భాగస్వాములను చేసి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతారని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.